ఎందుకంటే ఆ రాజ్యం, ఆ యుద్ధాలు, ఆ గొడవలు ఏమీ లేనప్పుడు, ఇంకా హనుమంతుడు సుందరకాండలో సీతాదేవిని దర్శించకముందే విభీషణుడు చాలాసార్లు చెప్పాడు, చాలా తప్పు చేశావు అన్నయ్య, చాలా తప్పు చేశావు, వదిలేసి. ఆయన భార్య సరమ, ఆయన బంధువు త్రిజట అందరూ చెప్పారు. ఎవరికి చెప్పగలిగిన వాళ్ళకి వాళ్ళు చెప్పారు. అంత మంచితనం ఉంది. హనుమంతుడు ఆ విషయం గ్రహించి చెప్పాడు. అంతేగాని రాజ్యం కోసం చేయాలి. తర్వాత సరే ఎలాగో ఆ రాజ్యం ఈయనకు అక్కర్లేదు, అక్కడ ఉన్నవాడు తమ్ముడు రావణాసురుడు కొడుకులు ఎవరు బతికి లేరు, ఆయనకి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు? రాముడికి ఏదైనా అందులో స్వార్థం ఉంటే ఆయన లాగేసేవాడు దాన్ని. ఈ ఆలోచన రామచంద్రమూర్తికి ఇక మానవత్వం ప్రధానం అనిపించింది ఆయనకి. అందుకే చూడండి, ఆయన ఆ మానవత్వంతో చేసిన పని ఫలించిన దెబ్బతినలా. మనమైనా జీవితంలో మన గిట్టని వాళ్లకు, శత్రువర్గమే అనుకుందాం, పోని వ్యతిరేకులు, వారి తరఫున ఎవరికైనా అభయం ఇవ్వాలి, ఏదో ఆసుపత్రుల్లో ఉన్నారు సాయం చేయాలంటే మానవత్వం ప్రాతిపదికగా ఆలోచిస్తే, వ్యూహాత్మకంగా కాకుండా, రాజకీయాల జోలికి పోకుండా మానవత్వం ప్రాతిపదికగా ఆలోచిస్తే, ఒకవేళ వాడు మన నుంచి సాయం పొందినవాడు ఏదైనా తేడా చేద్దామని ఆలోచించినా వెంటనే భగవంతుడు వాడిని ముట్టుకేసేస్తాడు. ఈ వేషం వేస్తున్నావు, అన్నం పెట్టిన చేతిని కరుస్తున్నావు, సన్నాసి, వేసేస్తాడు వెంటనే. ఆ ధైర్యంతో మనం ముందుకెళ్ళిపోవచ్చు. అలాగా జంతువులకి, రాక్షసులకి ప్రహ్లాదుడు, విభీషణుడు, అందులో బాలులకి ధ్రువుడు, స్త్రీలకి పాంచాలి, అహల్య. పాంచాలి ఏమో సొంత చెల్లెడు కాదు, సుభద్రలాగా అయినా కాపాడాడు. అహల్య మనశ్చాంచల్యానికి లోనైంది, పొరపాటు జరిగింది మానసికంగానేనా, అయినా కాపాడాడు. ఇదే పతిత పావన. సురేశరణం శర్మ విశ్వరేత ప్రజాభవక. శర్మ పరమ సుఖప్రదాత. శర్మ అంటే అర్థం అది పాండిత్యానికి కూడా చిన్న. నిజానికి ధర్మశాస్త్ర గ్రంథాల వల్లే సుఖం వస్తుంది. అందుకే బ్రాహ్మణులకు ఎప్పటికీ చాలామందికి శర్మ చేరుస్తారు, క్షత్రియులకి వర్మ చేరుస్తారు, వైశ్యులకి గుప్తా చేరుస్తారు. ఇంకా ధనం గుప్తంగా అట్టుపెట్టుకోవాలి. ఇతర కులవాచకాలు కూడా మీరు కాస్త భాష మూలాల్లోకి వెళ్ళి పరిశీలిస్తే వారు పూర్వం చేపట్టిన వృత్తికి సంబంధించినవి ఉంటాయి. కమ్మవారందరికీ నాయకుని అదే నాయని, నైని, నేని అయింది. అక్కినేని, తమ్మినేని అవన్నీ అంతే. ఎందుకంటే సేనానాయకులుగా పనిచేశారు వాళ్ళు. వెలమల్ని పద్మనాయకులు అంటారు, వాళ్ళు నాయకులుగా, సేనానాయకులుగా పనిచేశారు. అమ్మవారు వెలంవారు కూడా. తర్వాత కొంతమంది ప్రభువులు అయ్యారు. కాపులందరికీ ఆ పొలం కాపలా అనేది ఉంది ఖచ్చితంగా. అందుకని కాపు అనే పేరు ఉంటుంది. మా ఊరు పెద్ద కాపు అంటారు, పేరు పెట్టి మాట్లాడడం మా చిన్నతనంలో వెళ్ళ. ఆ కాపు ఈ కాపు అన్నమే అలాగే పిలిచేవారు. రెట్టి, రట్టడి, రట్టు అడి రట్టడి, బయట కూర్చుని తీర్పులు చెప్పడం మునసబులు. పూర్వం మునసబులందరూ రెడ్లు. అంటే ఈ కులవాచకాల్లో మీరు వేటిని గమనించినా ఆ వృత్తికి సంబంధించినవి ఉంటాయి. అలాగే బ్రాహ్మణ వృత్తికి ధర్మం ముఖ్యం. ధర్మం ద్వారానే సుఖం. అదే శర్మ. సర్వ శుభ సుఖప్రదాత. సుఖము శుభము రెండు. మనకు వచ్చిన సుఖాలన్నీ శుభాలు కావు, కానీ సుఖం కావాలి, శుభం కావాలి. అశుభమైతే సుఖం మనకు అక్కర్లా. శాశ్వతంగా శుభం చేయాలి. మళ్ళీ ఇప్పుడు మేలు చేసి తర్వాత కీడు చేసేది కూడా మనకు అక్కర్లా. అంచేత శర్మ సుఖప్రదాత. అంచేత బ్రాహ్మణుడు, బ్రహ్మజ్ఞానము అంటే సర్వలోకాలకి సుఖాన్ని కోరుకోవడమే బ్రాహ్మణుడు లక్షణం. అందుకే బ్రాహ్మణుడు క్షేమాన్ని మనం కోరుకుని గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అంటాం. సురేశరణం శర్మ విశ్వరేతాక. విశ్వమునకు కారణమైన వాడు రేతస్సు, వీర్యం, తేజస్సు. మనిషి పుట్టడానికి ఎలాగైతే మనిషి వీర్యం కారణమైందో, విశ్వం పుట్టడానికి విశ్వరేతస్సు శ్రీ మహావిష్ణువే. దేవ పూర్వం అపసృష్ట్వా. దేవుడు నీటిని సృష్టించి అందులో తేజస్సును వదిలిపెట్టాడు. అదే విశ్వరేత. విశ్వానికి కారణమైన వాడు అంటే ఆ మూలమైనటువంటి సంకల్పం ఆయనలో ఉంది. ఆయనే సంకల్పించాడు. వేదం చెప్పింది. సో అకామయత సో స తపో అతప్యత. సో అకామయత స తపో అతప్యత బహుశ్యాం ప్రజాయేయేతి. అది కోరుకుంది, సంకల్పించింది. అది తీవ్రమైన తపస్సు చేసింది. ఆ బ్రహ్మ పదార్థం నేను అనేక విధాలుగా మారాలి. అదే సృష్టి. ఆ సంకల్పం వాళ్ళదే, దేవుడిదే. దేవుడే సంకల్పించి అనేక రకాల జీవులుగా మారాడు అని యోగ వాసిష్టం సహా ప్రధాన వేదాంత గ్రంథాలు చాలా స్పష్టంగానే చెప్పారు. అందుకే అన్ని జీవుల రూపంలో సుఖపడుతున్నాడో దుఃఖపడుతున్నాడో అది ఆయనే. అందుకని ఆయన ఆటను ఆయన ముగించుకుంటాడు. ఈ ఆట ముగించుడన్నాడు అని మనం అడిగితే చాలు, పద్యంలో మనం ప్రార్థిస్తే చాలు, ఆవిడ ముగించుకుంటుందా. ఈ అంత్యాక్షరికెన్నడే సెలవు నీవే ఓడినన్ గెలిచినన్ అని ఎప్పుడో అన్నాను అమ్మవారితో. ఈ అంత్యాక్షరికి ఎన్నడే సెలవు నీవే ఓడినన్ గెలిచినన్. అమ్మ ఏదో అంత్యాక్షర ఆటలాగా ఇది అవగానే అది అందుకోవడం, అది అవగానే అది అందుకోవడం. ఏమిటమ్మా ఈ కర్మకాండ, ఈ పనులు, ఈ బాధ్యతలు, ఈ బరువులు, ఈ బంధాలు. కొడుకు గురించి తాపత్రయం అవగానే మనవడు అవగానే మనవడికి పెళ్ళా, మళ్ళీ వాడికి పిల్లలా. ఏమిటిది?
ఇంత సంపాదించగానే మళ్ళీ అంత సంపాదనతో మళ్ళీ పేరుతో మళ్ళీ డబ్బుతో మళ్ళీ అర్థం లేదా, అంతు లేదా? అంచేత ఈ అంత్యాక్షరికి ఎన్నడే సెలవు తల్లి. అందుకని ఒక్క మాట మనకు ధైర్యంగా ఉండాలంటే నీవే ఓడినన్ గెలిచడం అంత్యాక్షర ఆటలో. మరి పాట ఆ అక్షరం ప్రకారం పద్యమో పాటో చెప్పలేకపోతే ఓడిపోతాం. మరి ఏదైనా ఈ బాధ్యతల్లో ఎంతవరకు చేయగలుగుతానోనమ్మా, నా వల్ల ఏమవుతుంది? అందుకని నువ్వే తల్లి ఓడినా గెలిచిన అంటే ఆవిడ ఖచ్చితంగా మన బాధ్యత తీసుకుంది. ఆవిడకి ఓటమి ఎందుకు ఉంటుందండి? గెలుపు ఉంటుంది, కానీ మనకుంటుంది ఓటమి, ఆవిడకి ఎందుకు ఉంటుంది? అంటే ఖచ్చితంగా గెలిపిస్తుంది తను నమ్ముకున్నవాడిని. నీకెందుకురా, నేను చూసుకుంటా, అలా బొమ్మలా ఉండమ్మా, నేను చూస్తాను, నీకెందుకు అంతే, అలా చూస్తూనే ఉంటుంది. అందులో లీనమై ప్రార్థన చేయగలిగితే ఆ అనుభూతులు మనకే కలుగుతాయండి. ఎవరు చెప్పక్కల. దీనికి గురువు అనుభూతి, మనం అనుభూతి అక్కల, మనకే కలుగుతాయి. ఆ విశ్వరేత కారణం ఆయనే, మూలం ఆయనే. ఆయనే ఎన్ని జీవులుగా ఉన్నటువంటి నీ ఆటమ్మా నువ్వు ఎప్పుడు ముగించుకుంటే మాకే. ప్రజాభవక అకమాది ఆదిర్హి దేవానాం భూతానాం అంతయేవచ ప్రజాభవ. ప్రజల పుట్టుకకు కారణమైనవాడు, ఇంత భూత ఉత్పత్తికి కారణమైనవాడు. అహమాదిర్హి దేవానాం భూతానాం అంతయేవచ, దేవతలకి సమస్త భూతములకు కూడా ఆదిహి అహం, అంతయేవచ అహం. మొదలు నేనే, చివర నేనే. అంటే అన్నిటినీ మొట్టమొదట సంకల్పించింది, పుట్టించింది నేనే. అన్నిటినీ మళ్ళీ సంహార రూపంలో రుద్రున్నయి సంహారం చేసి ముడేసేసి, జడముడి వేసినట్టుగా ముడేసేసి లోపలికి దూసేస్తున్నది నేనే. ఎందుకంటే సంహారం అనే మాటకి జడముడి వేయడం అని అర్థం ఉందండి. వేణీ సంహారం నాటకం ఉంది భట్టనారాయణుడిది. ఈ విడిగా ఉన్న కేశపాశాన్ని ముడివేయడం సంహారం. అయితే వేణీ సంహారం అంటే జుట్టు కోసేయడం కాదుగా, చంపేయడం కాదు. వేణీ సంహారం అన్నారు ఆ నాటకాన్ని, దుశ్శాసన సంహారం అల్ల. అందుకే ఆ నాటక ప్రక్రియ ఎలా ఉంటుంది? వేణీ సంహారం నాటకం చిత్రంగా మొదలవుతుంది. ఓ చమత్కారం చెబుతాను, సంతోషిస్తారు సాహిత్యవేత్తలు. ఆ చిత్రంగా మొదలవుతుంది. ఆ నాంది ప్రస్తావన అని ఉంటుంది. ఆ భీముడు పాత్ర ప్రవేశించారు. మరి అందులో భీముడే కథానాయకుడు కదా, దుశ్శాసన సంహారం జరగాలి. భీముడు రాకముందు ఆ సూత్రధారుడు అతని భార్య నటి అంటారు. వాళ్ళు ఏదో ఆ కథ రచయిత వాటి గురించి మాట్లాడతారు. భట్టనారాయణ రాసిన వేణీ సంహారం ప్రదర్శిస్తున్నాం అది ఇది నాంది వాక్యం చెబుతూ ఆయన ఇంకా ముగింపులో ఆయన అంటాడు, నాందిలో ఆ సూత్రధారుడు స్వస్థా భవంతి, అది కురురాజభృత కురురాజసుతా సభృత్యాక నందంతి పాండుతనయా సఖమాధవేన, నందంతి పాండుతనయా సఖమాధవేన స్వస్థా భవంతి కురురాజసుతా సభృత్యాక. పాండురాజు కుమారులు మాధవునితో సహా నందంతి ఆనందంగా ఉన్నారు. అంటే అప్పటికి ఆ కథ అంతా జరిగిపోయింది కాబట్టి, జరిగిపోయిన కథను ఒకసారి ప్రస్తావిస్తూ స్వస్థా భవంతి కురురాజసుతా సభృత్యాక అంటాడు. దుర్యోధను గౌరవరాజు సంతానం కూడా, ధృతరాష్ట్రుల సంతానం కూడా సభృత్యాక సేవకులతో సహా స్వస్థా భవంతి అన్నాడు. చిత్రం ఏంటంటే స్వస్థా భవంతి అంటే స్వర్గస్థులయ్యారని. నాటకం జరిగే కాలానికి భారతం ఎప్పుడో జరిగిపోయింది కదా. అందుకని ప్రస్తావనలో, నాంది ప్రస్తావనలో ఆ విషయం మాట్లాడుకుంటున్నారు. సూత్రధారుడు నటి స్వర్గంలో సుఖంగా ఉన్నారు. వెంటనే భీముడు పాత్రధారి ప్రథమాంకంలో భీముడు వస్తాడు కోపంగా. ఎవరురా దుశ్శాసనుడు, ఎక్కడున్నాడు? ద్రౌపది కోసం నేనేమైనా చేస్తాను ఏదో అంటాడు వచ్చి. ఆయన బాధ్యత, ఆయన వెనకాల ఉన్నవాడు అప్పటికే ఆయనకి ఆ పాత్ర ఆవేశించింది. అంటే నటనలో ఉన్నవాడు ఎలా ఉండాలి అంటే, రంగు వేసుకున్నాడు అంటే పాత్ర ఆవేశించాలి. రంగు వేసుకున్నాడు శ్రీకృష్ణుడు పాత్ర అనగానే శ్రీకృష్ణ అవతారంలో గడిపోవాలి. ఇక మళ్ళీ తన జీవితం తన పాత్ర గుర్తుండకూడదు. అందుకే శ్రీకృష్ణుడు వేషం వేసి, రాముడు వేషం వేసి స్టేజీ వెనకాలకు వచ్చి కూడా చుట్టదాక్కూడదు. మేము చిన్నతనంలో భరించలేకపోయేవాళ్ళం. మేము అడిగేసేవాళ్ళం, మీరు రాముడు వేషం వేసి చుట్టకాలు వస్తారేమిటనేవాడు. నీకెందుకయ్యా అనేవాడు. మాకు బాధగా ఉండేది. నువ్వు కావాలంటే మేకప్ జరిగిపోయి లుంగి కట్టుకుని కాల్చుకో, శ్రీరాముడు వేషం వేసి చుట్టకాల్చడం ఏంటండి? మాకు చాలా బాధగా ఉండేది. ఎందుకంటే ఆ భావన అటువంటిది. ఆ వేషం వేశారు అంటే ఆ పూనకం వచ్చినట్టు అది వచ్చేయాలి. కూచిపూడి వారి నాటకంలో నృసింహస్వామి వేషం వేస్తే అసలు అంత నిజంగా నృసింహస్వామి 3 రోజులు ఉపవాసం, దీక్ష, మంత్రజపం, మామూలాంటి వాళ్ళు మహానుభావులు. అసలు ఒక ఘట్టం ఏదో చెబుతారు, హిరణ్యకశిపుడు పాత్ర కొడుకు వేసేట, నృసింహస్వామి తండ్రిట. నిజంగా ఎనపగోడు పెట్టారట సహజత్వం కోసం. చిల్చిసేయడని వీడు దుంపదగా చచ్చిపోయాడు కొడుకు.